నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు 'క్రాంతికి' యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మనకి తెలిసిందే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ విడుదలవ్వింది. ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని లాస్ట్ వీడియోలో చూడొచ్చు. ఎలా చేసుకోవాలో అనేది, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది మా ఛానెల్‌లో చూడొచ్చు. మెయిన్ ఈ వీడియో ఏంటి అంటే అసలు కేటగిరీ వైస్ మీన్స్ ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, జనరల్ అండ్ ఎస్సీ, ఎస్టీ, డిఫెన్స్ కేటగిరీ వాళ్ళకి అసలు ఎన్ని సీట్లుంటాయి? ఏమైనా సీట్స్ ఏ స్కూల్‌కి ఎన్ని సీట్స్ ఉంటాయి? అలాగే ఎన్ని సీట్స్ పెంచారు? ఏమైనా పెంచారా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ కేటగిరీ వైస్ గర్ల్స్‌కి, బాయ్స్‌కి కూడా ఎన్ని సీట్స్ ఉంటాయి? ఆ స్కూల్‌లో మనకి అనేది ఈ వీడియో. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మనకి ఎన్‌టీఏ సైట్ అనేది ఇంతవరకి చెప్పలేదు. మేబీ ఈ ఎగ్జామ్ డేట్ మీకు అప్లికేషన్ ఎండింగ్ డేట్ వరకల్లా చెప్పొచ్చు. ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు ఎగ్జామ్ డేట్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. అండ్ నౌ ద ఏంటి వేకెన్సీస్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోనే మనకి బ్రోచర్ ఇచ్చాడు. డౌన్‌లోడ్ ద ప్రాస్పెక్టస్ లోనే ఇదనేది మనకి సీట్స్ అనేది ఇచ్చాడు. యాక్చువల్‌గా మనకు తెలిసింది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ అనేది 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. న్యూ ప్రైవేట్ స్కూల్స్ అనేది 40 ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ యూ ఆర్ ద లోకల్, నాన్ లోకల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదర్ స్టేట్స్‌కి నువ్వు ఈ స్టేట్. ఫస్ట్ తెలంగాణ, ఏపీ తీసుకుంటే యూ ఆర్ ద హోమ్ స్టేట్ టు ద కోరుకొండ అండ్ కల్కిరి అన్నమాట. మిగతా ప్రతి స్టేట్ కి మీరు యూ ఆర్ ద అదర్ స్టేట్. ఇక్కడ మెయిన్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మెన్షన్ చేసింది చూస్తే ఇక్కడ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అనేది మీకు మెన్షన్ చేశారు. వెయిట్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అనేది మీకు మెన్షన్ చేశారు ఇక్కడ. సీ హియర్ దిస్ ఇస్ ద హోమ్, దిస్ ఇస్ ద అదర్ స్టేట్. హోమ్ అంటేనేమో లోకల్ మన స్టేట్ కి, అదర్ స్టేట్ అంటేనేమో అదర్ స్టేట్ వాళ్ళకి ఇది పాసిబిలిటీ. ఇక్కడ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ ఉంది. ఇక్కడ టోటల్ చూస్తే మీకు ఈ స్కూల్లో సీట్స్ వచ్చేసి మనకి మొత్తానికి ఇక్కడ టోటల్ గ్రాండ్ వచ్చేసి ఇది 65 సీట్సే ఉన్నాయి. ఈ 65 సీట్స్ ని ఈ 65 సీట్స్ ని ఈ 65 సీట్స్ ని మీకు వాళ్ళు ఇక్కడ కేటగిరీ వైస్ కూడా ఎక్కడ ఏమున్నాయో చెప్పారు. ఇక్కడ చూడండి హోమ్ స్టేట్ అంటే అమరావతి స్టేట్ వాళ్ళు ఓన్లీ లోకల్. ఎస్సీ కేటగిరీ బాయ్స్ కి వచ్చేసి 5, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ నాన్ ప్లేయర్ కి 11, డిఫెన్స్ కేటగిరీకి 5, జనరల్ వాళ్ళకి 15. ఇవి టోటల్ బాయ్స్ కి, లోకల్ వాళ్ళకి 38. అదర్ స్టేట్స్ అంటే రిమైనింగ్ వాళ్ళ స్టేట్ తప్ప వేరెవరు రిమైనింగ్ స్టేట్స్ ఉంటారు కదా, వాళ్ళ బాయ్స్ కి ఎస్సీ కేటగిరీకి 2, ఎస్టీకి 1, ఓబీసీ క్రిమిలేయర్, డిఫెన్స్, జనరల్ టోటల్ 17 ఉన్నాయి. ఏ రేషియో లోకల్ అండ్ నాన్ లోకల్ అంటే హోమ్ 65% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. నాన్ లోకల్ వాళ్ళకి అంటే అదర్ స్టేట్ వాళ్ళకి 35% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. సీట్స్ ఉన్నాయనుకోండి ఒక స్కూల్లో, ఈ 100 సీట్స్‌లలో 65 సీట్స్ అనేవి హోమ్ వాళ్ళకి అంటే ఆ స్టేట్ పిల్లలకి. సీట్స్ అనేది నాన్ లోకల్ అంటే అదర్ స్టేట్స్ పిల్లలు. మనకి ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మీకు తెలిసిందే మనకి కౌన్సెలింగ్ అనేది ఆన్‌లైన్ కౌన్సెలింగ్ అవుతుంది. ఈ కౌన్సెలింగ్‌లో మనం 10 సైనిక్ స్కూల్స్ ఎగ్జిస్టింగ్ పెట్టుకోవచ్చు. 10 ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ పెట్టుకోవచ్చు. దా ఈ సీట్ మ్యాట్రిక్స్ చూస్తూ పెట్టుకోవచ్చు. ఈ సీట్ మ్యాట్రిక్స్ ని చూస్తూ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇది. నెక్స్ట్ నౌ వి విల్ గో ఫర్ అవర్ కల్కిరి. కల్కిరి చూడండి. ఇది తెలుగు స్టేట్స్ కి లోకల్ కాబట్టి ఇక్కడ కల్కిరి ఉంది. కల్కిరి వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఆంధ్ర కల్కిరి అనేది లోకల్. ఆంధ్ర తెలంగాణకి 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి కోరుకొండ, ఒకటి కలికిరి. ఇందులో కలికిరిలో చూస్తే మీరు 105 సీట్స్ ఉన్నాయి. టోటల్ 105 సీట్స్ ని ఎలా ఏ కేటగిరీకి ఎన్ని ఇచ్చారో మనం ఇక్కడ చూద్దాం. చెక్ చేస్తే ఇక్కడ ఇది వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 10 సీట్స్ ఉన్నాయి బాయ్స్ కి. 4 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ కి 18 ఉన్నాయి. 8 సీట్స్ వచ్చేసి డిఫెన్స్ కేటగిరీ వాళ్ళకి. డిఫెన్స్ కేటగిరీ అంటే ద పేరెంట్స్ అనే వాళ్ళు ఆర్మీ గాని, నేవీ గాని డిఫెన్స్ లో ఉన్న వాళ్ళకి ఈ సీట్స్ అన్నమాట.
ఇవి టోటల్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 26. జనరల్ 26 ఏంటి అనంటే, ఒకవేళ సపోజ్ ఒక ఓబీసీ కేటగిరీ గాని, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి కూడా వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయనుకో, వాళ్ళకి జనరల్ కేటగిరీలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ మార్క్స్. ఈ జనరల్ కేటగిరీ 26 సీట్స్ 66 సీట్స్ బాయ్స్ ఉన్నాయి. ఎవరికి? హోమ్ వాళ్ళకి. అంటే తెలంగాణ, ఏపీ పిల్లలకి 66 సీట్స్ కంటిన్యూగా ఉన్నాయి. ఈ మిగతా 4 ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, జనరల్ అండ్ డిఫెన్స్ అండ్ జనరల్ ఈ 29 సీట్స్ కి ఎవరంటే ఎలిజిబిలిటీ నాన్ లోకల్. అంటే మన తెలంగాణ, ఏపీ కాకుండా వేరే ఉంటాయి కదా స్టేట్స్, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అంటే ఇదంతా ఈ కౌన్సిలింగ్ అండి. సీట్ వచ్చాక మనకి మార్క్స్ వచ్చాక మనం ఈ కౌన్సిలింగ్ లో పెట్టుకోవాలి. ఈ కౌన్సిలింగ్ లో ఏంటి అని అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ని పెట్టుకోవాలి, 10 ప్రైవేట్ స్కూల్స్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఆ 10 స్కూల్స్ లో ఫస్ట్ చాయిస్ మనం ఏది తీసుకుంటాము? ఫస్ట్ చాయిస్ మీరు కలిగిరి. మనకి తెలుగు స్టేట్స్ కి అయితే వాళ్ళ ఫస్ట్ చాయిస్ కలిగిరి అయినా పెట్టుకోవచ్చు, కోరుకొండ అయినా పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళ స్టేట్ కి వాళ్ళ కేరళ అంటే కాజాపుట్టం పెట్టుకోవాలి అనమాట. ఏది వాళ్ళ స్టేట్ ని ఫస్ట్ చాయిస్ పెట్టుకోవాలి. మనకి తెలిసిందే గర్ల్స్ కి 10 సీట్స్ ఉంటాయని. ఈ 10 సీట్స్ ని ఏ అయినా 5 హోమ్ వాళ్ళకి 5 ఏమో అదర్ స్టేట్స్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ 5 చూసుకుంటే మీకు ఎస్సీ కేటగిరీకి ఒకటి, ఎస్టీ కేటగిరీకి ఒకటి, ఓబీసీకి ఒకటి ఉంది, డిఫెన్స్ కేటగిరీకి ఒకటి ఉంది అండ్ జనరల్ కి ఒకటి ఉంది. ఓన్లీ 6 అమ్మాయిలకి సేమ్ ఏ స్కూల్లో అయినా సేమ్ ఉంటుంది. కొన్ని స్కూల్స్ లలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కి గర్ల్స్ కి లేవు, జనరల్ కేటగిరీలో ఉంటాయి. ఇది అదర్ స్టేట్స్ వాళ్ళకి 111 సీట్ ఉంది. టోటల్ 105. ఇది లాస్ట్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ 5 to 6 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి కల్కిరిలో. నెక్స్ట్ వన్ మోర్ స్కూల్ కోరుకొండ. సేమ్ కోరుకొండ కూడా చూడండి. ఇక్కడ మీకు ఏదైనా సీట్స్ విషయంలో డౌట్ ఉన్నా, అసలు ఎక్కడ ఎలా చూడాలి అన్నా, మీకు అడ్మిషన్ ఫామ్ లో అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ లో ఎలాంటి సబ్మిట్ చేయాలన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము వెంటనే మీకు రిప్లై ఇస్తాము. ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మేము వీడియో రికార్డ్ చేసి సబ్మిట్ చేస్తాము. ఇక్కడ కోరుకొండలో సీట్స్ ఎంత అంటే 93 ఉన్నాయండి. ఈ 93 లో ఎస్సీ కేటగిరీకి 8, ఎస్టీకి 4, ఓబీసీ 16, డిఫెన్స్ 7, జనరల్ 22, టోటల్ 57 హోమ్ వాళ్ళకు ఉన్నాయి బాయ్స్ కి. నాన్ టోటల్ 26 ఉన్నాయి. గర్ల్స్ కామన్ ఎవ్రీ కేటగిరీకి ఒక్కొక్క సీట్ ఉంది. 5 నాన్ లోకల్ కి కూడా ఎవ్రీ కేటగిరీకి ఒక్కొక్క. మీరు ఇలా కేటగిరీ వైజ్ సీట్స్ ఏ స్టేట్ కి ఎన్ని ఉన్నాయో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మొత్తం మీకు ఇక్కడ అప్లోడ్ చేశాడు. ప్రాస్పెక్టస్ లో 33 స్కూల్స్ కి ఏ సీట్ లో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఇది ఫర్ క్లాస్ 9 కూడా ఇచ్చాడు ఇక్కడ. దీస్ ఆర్ ద వేకెన్సీస్. అండ్ మిగతా మీకు తెలిసిందే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్. దీస్ ఆర్ ఆల్ సీ హియర్. ఇక్కడ మనకి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఇచ్చాడు. ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో కూడా మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బాయ్స్ కి గర్ల్స్ కి కలిపి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ స్కూల్లో ఎన్ని సీట్స్ అనేది కూడా మనకి డిస్ప్లే ఇచ్చాడు. మీరు దీన్ని కూడా చూసుకోవచ్చు. బోర్డ్ ఏంటి, స్టేట్ బోర్డా ఇది అనేది. థ్యాంక్ యూ. డీటెయిల్స్ వాచ్. లోకల్ ఇస్తారు తెలుగు. ఇప్పుడు మీరు చాలా మందికి డౌట్ ఉంటది ఏంటి అని అంటే, కల్కిరికి మనం లోకల్, తెలంగాణ వాళ్ళు కోరుకొండకి లోకల్ అంటే, సరే మనం తెలంగాణ వాళ్ళు కల్కిరికి కోరుకొండకి లోకలే. వీఆర్ నార్మల్ హోమ్ కిందకే వస్తాము. మెయిన్ మీరు అప్లై చేసేటప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ స్టేట్ ఉంటే వెంటనే అక్కడ ఫస్ట్ చాయిస్ అడుగుతుంది, కల్కిరియా కోరుకొండ అని. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు లోకల్ అప్లికేషన్ సీట్స్ చూసుకుని మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని మీరు దాన్ని ఫస్ట్ చాయిస్ పెట్టుకుంటే మీకు మళ్ళీ మీరు పెట్టిన ఫస్ట్ చాయిస్ అనేది తర్వాత మార్చుకోవడానికి ఉండదు. కాబట్టి ముందే ఈ సీట్ మ్యాట్రిక్స్ ని బాగా ఫాలో అయ్యి దాన్ని చూసి చాలా యూజ్ అవుతుంది, పిల్లలకి కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్ లో చేయొచ్చు, మేము ఆన్సర్స్ ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.